everyone, welcome back to our channel. This is Anusha. In last class we discussed about fractions, decimals and rational numbers topic. Now we discuss the chapter number 3, simple equations. Chapter number 3, simple equations. Okay na? Simple equations. ఓకే, ఇంట్రడక్షన్ చూద్దాం. ఫస్ట్ ఆల్రెడీ మనం సింపుల్ ఈక్వేషన్స్ ఎగ్జాంపుల్గా 6th క్లాస్లో ఎలా నేర్చుకున్నాం. మనం 6th క్లాస్లో 4x ఈజ్ ఈక్వల్స్ టు 44 అనుకో, x ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 11. ఓకే, 2m ఈజ్ ఈక్వల్స్ టు 10, దెన్ m ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 5. ఇలా మనం సింపుల్ ఈక్వేషన్స్ నేర్చుకున్నాగా. ఎగ్జాంపుల్ 1, ఇది ఎగ్జాంపుల్ 2 అనుకోండి. ఈ విధంగా సింపుల్ ఈక్వేషన్స్ అనేవి నేర్చుకున్నాము. ఈ ఈక్వేషన్స్ మనకు డైలీ లైఫ్లో ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతాయి అండ్ పజిల్స్లో కూడా, సాల్వింగ్ పజిల్స్లో కూడా యూజ్ అవుతాయి కదా మనకి. ఓకేనా, ఈ సింపుల్ ఈక్వేషన్ మీద మనకి కొన్ని ప్రాబ్లం ఇచ్చాడు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్సర్సైజ్ నెంబర్ 1. ఓకే, ఎక్సర్సైజ్ 1లో ఏమి ఇచ్చాడు. ఫస్ట్ 1, రైట్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ ఆఫ్ ది ఫాలోయింగ్ సింపుల్ ఈక్వేషన్స్. రైట్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ ఆఫ్ ది ఫాలోయింగ్ simple equations. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి. 2x ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇచ్చాడు. 2x ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు మనకి 10 ఇచ్చాడు. ఓకే, ఇందులో మనకి ఎల్హెచ్ఎస్ వాల్యూ ఏంటిది. సింపుల్ ఈక్వేషన్స్లో ఏమి ఇచ్చాడు మనకు, గివెన్ ఈక్వేషన్ ఆర్ గివెన్ సింపుల్ ఈక్వేషన్ LHS ఈజ్ ఈక్వల్స్ టు వాట్. సింపుల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు ఫస్ట్ మనకి 2x ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇచ్చాడు. ఇందులో LHS వాల్యూ ఏంటిది మనకు. LHS అండ్ RHS ఫైండ్ అవుట్ చేయమన్నాడు. LHS వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2x అండ్ RHS ఈజ్ ఈక్వల్స్ టు 10. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. నౌ ద సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు. సెకండ్ వన్ వచ్చేసి 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 9. 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 9. ఇందులో మనకి ఎల్హెచ్ఎస్ వాల్యూ ఏంటిది మనకి. ఇందులో ద గివెన్ సింపుల్ ఈక్వేషన్ సొల్యూషన్ కదా ఇది. గివెన్ సింపుల్ ఈక్వేషన్ ఈజ్ 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 9. నౌ దెన్ ఫైండ్ ద ఎల్హెచ్ఎస్ వాల్యూ. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ 3 అండ్ ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 9. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. నౌ ద థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి. థర్డ్ వన్ వచ్చేసి 4z ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 8. ద గివెన్ సింపుల్ ఈక్వేషన్ ఈజ్ 4z ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 8. 4z ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 8. Now the LHS, find the LHS value. LHS is equals to what, 4z plus 1 and RHS is equals to what, RHS is equals to 8. This is the third one. Now the fourth one ఏమి ఇచ్చాడు మనకి. 5p plus 3 is equals to 2p plus 9. Okay, 5p plus 3 is equals to 2p plus 9. Okay na. The given simple equation is equals to, given simple equation is 5p plus 3 is equals to 2p plus 9. Okay na, given simple equation. Now find the LHS. LHS is equals to 5p plus 3 and RHS is equals to what, 2p plus 9. This is the fourth one. Now the fifth question ఏమి ఇచ్చాడు. 14 is equals to 27 minus y. Okay, 14 is equals to 27 minus y. The given simple equation
is simple equation is 14 is equals to 27 minus y. Now the LHS is equals to what? 14, and the RHS is equals to what? 27 minus y. This is the fifth answer. Now the sixth question ఏమి ఇచ్చాడు? Sixth one ఏమి ఇచ్చాడు మనకి? 2a minus 3 is equals to what? 5. The given simple equation is what? 2a minus 3 is equals to 5. Now find the LHS is equals to what? 2a minus 3, and RHS is equals to what? 5. This is the sixth one. Now the seventh one ఏమి ఇచ్చాడు మనకి? 7m is equals to 14. The given simple equation is 7m is equals to 14. Now the LHS value is equals to 7m, and RHS is equals to what? 14. This is the seventh answer. Now the seventh one is completed. Now the last one, eighth one మనకి ఏమి ఇచ్చాడు? ఎయిత్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి? 8 is equal to q plus 5. The given simple equation solution కదా ఇది. Given simple equation is 8 is equals to q plus 5. Now the LHS is equals to 8, and the RHS is equals to q plus 5. This is the eighth answer. Now the first bit is completed.
equations by trial and error method. ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ వన్ మనకి 2 + y = 7 ఇచ్చాడు. మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత ఎర్రర్ అనేది వస్తుంది. ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ 2 + y = 7. 2 y ఇటు నుంచి 2ను ఇటు తీసుకొస్తే +2 ఏమవుతుంది? -2. y = 7 - 2 వాట్? 5. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? a - 2 = 6 ఇచ్చాడు. ద గివెన్ ఈక్వేషన్ a - 2 = 6. ఈ -2 ఇటు వస్తే ఏమవుతుంది? +2 అవుతుంది. 6 + 2 ఏమవుతుంది మనకి? 8 అవుతుంది. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. నౌ ద థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు మన క్వశ్చన్? 5m = 15. ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ 5m = what? 15. m ఇంటూ ఉన్నది ఇటు వస్తే ఏమవుతుంది? బై అవుతుంది కదా. బై 5 1s 5 3s 3. Therefore m = what? 3. దిస్ ఈజ్ ద థర్డ్ ఆన్సర్. ద ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు మనకి? ఫోర్త్ వన్ వచ్చేసి 2n = what? 14. 2n = 14. ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ 2n = 14. n = 14/2. That is equals to 2 1s 2 7s 7. Therefore n = what? 7. This is the fourth answer. Now the second bit is completed.
నెక్స్ట్ టాపిక్ ఈజ్ సాల్వింగ్ ఈక్వేషన్స్. ఓకేనా? సాల్వింగ్ ఈక్వేషన్స్. సాల్వింగ్ ఈక్వేషన్స్లో మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం 1 ఇచ్చాడు. ఎగ్జాంపుల్ ప్రాబ్లం 1ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లం 1 యొక్క క్వశ్చన్ ఏంటిది? సాల్వ్ x plus 7 is equals to what? X plus 3 is equals to what? 7 అని ఇచ్చాడు మనకి. X plus 3 is equals to 7 ఇచ్చాడు. సొల్యూషన్, మనం సొల్యూషన్ చేద్దాం దీనికి. The given equation is x plus 3 is equals to what? 7. This is equation number 1. Okay, this is equation number 1. The LHS of the equation is what? The LHS of the equation is x plus 3. Okay, x plus 3. The total value of LHS is 3 more than x. అంతే కదా, 3 అనేది more than x. ఓకే, LHS వాల్యూ అనేది 3 more than x అయింది. టు ఫైండ్ ద ఎక్స్ వాల్యూ మనం ఏం కనుక్కోవాలి? టు ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అండ్ రిమూవ్ ద 3 చేయాలి. ఓకేనా? రిమూవ్ ద 3 చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకేనా? మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంది? ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 7 కదా. మనము 3ని రిమూవ్ చేయాలంటే మనము ఇది ప్లస్ ఉంది కాబట్టి, అంటే ఇది యాడ్ అయ్యి ఉంది కాబట్టి మనం దీనికి +3 ఇకి -3 అంటే 3ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ ప్లస్ 3 -3 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎల్హెచ్ఎస్ ఉంది ఆర్హెచ్ఎస్ సైడ్. ఎక్స్ ప్లస్ 3 -3 ఏమవుతుంది? 0 అవుతుంది. 7 - 3 ఏమవుతుంది? 4 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 4. దిస్ ఈజ్ ద LHS. x ఈజ్ ఈక్వల్స్ టు 4 అయింది. మరి LHS వాల్యూ చూద్దాం. LHS ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఎక్స్ ప్లస్ 3 ఏమొచ్చింది మనకి? ఎక్స్ వాల్యూ 4 + 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7. దేర్ ఫోర్ RHS వాల్యూ ఏంటిది మనకి? 7. దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్స్ టు వాట్? RHS. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లం 1.
The example second problem, example 2 ఏమి ఇచ్చాడు మనకి, సాల్వ్ y minus 7 is equals to 9. Solve y minus 7 is equals to 9. The solution, the given equation ఏమి ఇచ్చాడు, y minus 7 is equals to what, 9 కదా. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. మనము LHS వాల్యూలో -7 ఉంది, దీనికి +7 అంటే యాడ్ 7 చేసామనుకోండి మనకి ఓన్లీ y టర్మ్ ఉంటుంది, మనకు y వాల్యూ అనేది ఏంటిదో ఫైండ్ అవుట్ అవుతుంది. ఓకేనా. Therefore, the LHS of the equation is x plus 3. Y minus 3. Y minus 7. ఓకేనా. y minus 7 ఉంది. మనము దీనికి +7 LHS అండ్ RHS చేయాలి. y minus 7 plus 7 that is equals to 9 plus 7. LHS RHS చేసాం కదా. ఈ +7 -7 ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోయి +0 అవుతుంది కదా ఈ వాల్యూ. 7 + 6 ఏమవుతుంది, 16 అవుతుంది. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 16. y ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 16. ఈ y ఈజ్ ఈక్వల్స్ టు 16 వచ్చింది. 16 అనేది మనం LHS వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాం. LHS ఈజ్ ఈక్వల్స్ టు y minus 7 that is equals to 16 minus 7. 16 minus 7. 16 minus 7 ఎంత, 9. Okay, 9. Therefore RHS is equals to 9. Therefore LHS is equals to what, RHS. This is the example second problem. Now the example third problem. Example
3 ఏమి ఇచ్చాడు, సాల్వ్ 5x ఈజ్ ఈక్వల్స్ టు వాట్, -30. సాల్వ్ 5x ఈజ్ ఈక్వల్స్ టు -30. సొల్యూషన్, ద గివెన్ ఈక్వేషన్ 5x ఈజ్ ఈక్వల్స్ టు -30. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. దీన్ని డివైడ్ 5 చేస్తే మనకి x వాల్యూ ఉంటుంది, ఓకేనా. దెన్ డివైడింగ్ both sides by 5. okay, dividing both sides by 5. 5x by 5 is equals to -30 by 5. 5 cancel, x ఉంటుంది, 5 1 5 6 -6. ఓకేనా, x వాల్యూ అనేది మనకు -6 వచ్చింది. దెన్ వీ హ్యావ్ టు చెక్ LHS is equals to 5x. x is equals to what, -6. 5 6 30 plus into minus -30. Therefore RHS is equals to what, -30. Therefore LHS is equals to RHS. This is the example 3rd problem. Okay. Now the example problem number 4. Example 4, fourth one ఏమి ఇచ్చాడు, solve z by 6 is equals to -3. z by 6 is equals to what, -3. The given equation is z by 6 is equals to -3. Then multiplying both sides by 6. 6 into z by 6 is equals to -3 into 6. 6 cancel, z is equals to minus, plus into minus,
3 6 are 18. Check the LHS value is equals to Z by 6, that is equals to Z value and the minus 18 by 6. Okay, that is equals to 6 ones are 6 threes are plus into minus minus 3. Therefore LHS is equals to minus 3, RHS is equals to minus 3. Therefore LHS is equals to RHS. This is the example problem number 4. Now the example problem number 5, example 5th problem. Solve 3x plus 5 is equals to 5x minus 11. 3x plus 5 is equals to 5x minus 11. The given equation is 3x plus 5 is equals to 5x minus 11. Okay, subtracting both sides 5x, subtracting both sides 5x చేస్తే 3x plus 5 minus 5x is equals to 5x minus 11 minus 5x. ఈ ప్లస్ 5x మైనస్ 5x క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ 3x minus 2x plus 5 is equals to minus 11. ఓకే, మళ్ళీ సబ్స్ట్రాక్ట్ ఏం చేయాలి? మైనస్ 5 సబ్స్ట్రాక్ట్ మైనస్ 5 అంటే subtract 5 on both sides, minus 2x plus 5 minus 5 is equals to minus 11 minus 5. Plus 5 minus 5 cancel, minus 2x is equals to minus 16. ఈ మైనస్ cancel అయిపోయింది.
x is equals to 16/2, 2/2, 16/2. Both sides divide by both sides 2. 2 cancel, 2 ones are 2 8s. X is equals to what? 8. Now x is equals to 8 వచ్చింది. X is equals to 8ని LHS వాల్యూ ఏముంది మనకి? LHS is equals to 3x plus 5. 3 into x value 8 plus 5, that is equals to 24 plus 5. 8 3 is 24 plus 5, 29. LHS value is equals to what? 29. And RHS is equals to 5x minus 11. Okay, 5x value ఏమొచ్చింది? 8 minus 11. 5 8s are 40 minus 11, that is equals to what? 29. RHS is equals to what? 29. Therefore the LHS is equals to what? RHS. LHS is equals to RHS. Now the example 6th problem. Example 6th one. ఏమిచ్చాడు? Solve
12 is equals to x plus 3. 12 is equals to x plus 3. ఓకేనా? మనం LHS వాల్యూను గివెన్ ఈక్వేషన్ ఈజ్ 12 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 3. ఈ LHS వాల్యూని RHS సైడ్, RHS వాల్యూని LHS సైడ్ తీసుకొద్దాం. ఓకే, LHS టు RHS, RHS టు LHS. LHS వాల్యూని RHS సైడ్కు, RHS వాల్యూ LHS సైడ్కి తీసుకొద్దాం. అంటే ఈ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది, -x -3 దట్ ఈస్ ఈక్వల్స్ టు -12. మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్ ఏం చేద్దాం మనం, మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్ బై -1 చేద్దాం. -1 ఇంటూ -x -3 -1 ఇంటూ -12. మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, ఎక్స్ ప్లస్ 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు +12. ఓకే, ఈ ఎక్స్ వాల్యూ ఇటు వస్తే ఏమవుతుంది, -3. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 9. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9. ఓకే, నౌ చెక్ ద LHS వాల్యూ. RHS వాల్యూ తీసుకుందాం ఫస్ట్. RHS ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఎక్స్ ప్లస్ 3. ఎక్స్ వాల్యూ ఎంత, 9 + 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 12. RHS ఈజ్ ఈక్వల్స్ టు 12. LHS ఈజ్ ఈక్వల్స్ టు 12. Therefore LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. ఓకేనా? Now the example 6th problem is completed.
now in transforming terms from LHS to RHS, in transforming terms from LHS to RHS, ప్లస్ క్వాంటిటీ ఉందనుకోండి, ప్లస్ క్వాంటిటీ బికమ్స్ మైనస్ క్వాంటిటీ, ప్లస్ క్వాంటిటీ ఏమవుతుంది, మైనస్ క్వాంటిటీ అవుతుంది, మైనస్ క్వాంటిటీ బికమ్స్ ప్లస్ క్వాంటిటీ. ఓకే, ఇంటూ క్వాంటిటీ becomes division quantity, ఇంటూ క్వాంటిటీ ఏమవుతుంది మనకి, డివిజన్ క్వాంటిటీ అవుతుంది, డివిజన్ క్వాంటిటీ ఏమవుతుంది మనకి, బికమ్స్ ఇంటూ క్వాంటిటీ. అంటే ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ వైపు తీసుకొచ్చామనుకోండి, ప్లస్ అనేది ఏమవుతుంది, ఆర్హెచ్ఎస్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది, మైనస్ అనేది ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, డివిజన్ ఇంటూ అనేది ఏమవుతుంది, డివిజన్ అవుతుంది, డివిజన్ అనేది ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. దిస్ ఈజ్ ద కండిషన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.